If x is equal to sigma n is equal to 0 to infinity a power n, comma y is equal to sigma n is equal to 0 to infinity b power n, z is equal to sigma n running from 0 to n c power n, where a comma b comma c are in AP. Are in AP. And mod A less than 1, comma mod B less than 1, comma mod C less than 1. Then x comma y comma z are in dash. Are in dash. AP నా GP నా HP నా అని అడుగుతున్నాడండి. x గురించి చెప్పండి. n ప్లస్ లో 0 రాస్తే ఎంత? a పవర్ 0. n ప్లస్ లో 1 రాస్తే సిగ్మా నోటేషన్ ఐడియా ఉందా? సిగ్మా అంటే n ప్లస్ లో 0 రాసి మళ్ళీ ప్లస్ పెట్టమని. సిగ్మా అంటే ఇక్కడ ఈ సిగ్మా ఎప్పుడన్నా ఇట్లా పై సింబల్ వచ్చింది అనుకో ఇంటూ పెట్టమని అర్థం. టర్మ్కి టర్మ్ మధ్యలో ఇంటూ పెట్టమని. ఇట్లా వస్తే టర్మ్కి టర్మ్ మధ్యలో ప్లస్ పెట్టమని. ఇట్లా వస్తే పై అని వస్తే ఇంటూ పెట్టమని. a power 1, a power 2, a power 3 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. ఇవి ఎట్లా ఉన్నాయి టర్మ్స్? ఈ టర్మ్స్ అని ఎలా ఉన్నాయి? ఇన్ఫైనైట్ టర్మ్స్ ఆఫ్ చెప్పాలి మీరు. ఇన్ఫైనైట్ జీపీ a/1 - r ఫార్ములా ఏంటి? ఎంత? ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా. a/1 - r ఎస్ ఇన్ఫినిటీ ఫార్ములా. a/1 - r ఇక్కడ ఏంటి? ఎంత? 1. 1/1 - r కామన్ రేషియో ఎంత? a. x వాల్యూ 1/1 - a. సిమిలర్లీ y వాల్యూ ఎంత? 1/1 - b అవుతుంది. z వాల్యూ ఎంత? 1/1 - c. ఏమి ఇచ్చాడు చెప్పండి అతను? ఏబిసి దేంట్లో అని ఇచ్చాడు? గివెన్ ఏ కమ్మ బి కమ్మ సిఆర్ ఇన్ ఏపీ అన్నాడు. ఇక చూడండి, ఏకి ముందేముంది? మైనస్ ఉంది. మైనస్ తో మల్టిప్లికేద్దాం. -a -b -c అవి కూడా దేంట్లో ఉంటాయి? ఏపీలోనే ఉంటాయి. మైనస్ తో మల్టిప్లై చేసిన ఏపీలోనే ఉంటాయి. మొన్నే చెప్పాను. మల్టిప్లై చేసినా ఒక టర్మ్ ఒక నెంబర్తో మల్టిప్లై చేసినా ఒక నెంబర్తో డివైడ్ చేసినా ఒక నెంబర్ని యాడ్ చేసినా అన్ని ఏపీలోనే ఉంటాయి. ఈ నెంబర్లకు అన్నిటికీ 1 యాడ్ చేద్దాం. దేంట్లో ఉంటాయి అవి? ఆర్ఎన్ ఏపీనే. రెసిప్రోకల్స్ దేంట్లో ఉంటాయి? రెసిప్రోకల్స్ దేంట్లో ఉంటాయి? హెచ్పిలో ఉంటాయి. ఆర్ఎన్ హెచ్పిలో ఉంటాయి. కాబట్టి XYZ ఆర్ఎన్ హెచ్పి. కాబట్టి ఆన్సర్ ఏంటి? హార్మోనిక్ ప్రోగ్రెషన్. మీకు ఇలా ఉపయోగపడుతుంది ఆ కాన్సెప్ట్. ఒక నెంబర్ని మీకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయొచ్చు. ఒక నెంబర్ని మీకు నచ్చిన నెంబర్తో యాడ్ చేయొచ్చు. నచ్చిన నెంబర్తో డివైడ్ చేయొచ్చు. అవన్నీ ఏపీలోనే ఉంటాయి. రెసిప్రోకల్ చేసేటప్పటికి హెచ్పిలోకి మారిపోతాయి. నెక్స్ట్
Next sum. If capital A and G are the arithmetic mean and the geometric mean respectively between two numbers, then the numbers are ఇప్పుడు టూ నెంబర్స్ బి స్మాల్ ఏ కమా బి అనుకుందాం. అప్పుడు క్యాపిటల్ ఏమవుతుంది చెప్పండి మీరు? a+b/2 అవుతుంది, అర్థమెటిక్ మీన్ కదా. నెక్స్ట్ జి ఎంత అవుతుంది చెప్పండి? స్క్వేర్ రూట్ AB అవుతుంది. అవునా? ఇప్పుడు quadratic equation whose roots are small a comma b కన్సిడర్ చేయండి. x² minus of a plus b into x. Quadratic equation whose roots are a comma b is x² minus of a plus b into x plus ab is equal to 0. గుర్తుకుందా? x² minus the sum of the roots into x plus product of the roots is equal to 0. x² a plus b అంటే ఎంత? 2ax plus a into b అంటే g² is equal to 0. x is equal to ఈ ఫార్ములా వాడండి, మైనస్ b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² minus 4ac/2a వాడండి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే 2a ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ b² వాల్యూ 4a² minus 4ac 4g² by 2. 2a ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ 2 కామన్ వెళ్ళిపోయింది బయటికి వెళ్ళేప్పటికి, a² minus g²/2. a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ a² minus g². మనకు అవి కావాల్సిన ఎక్స్ వాల్యూసే రూట్స్. ఏ కమ్మ బి అంటే ఎక్స్ వాల్యూసే కదా. ఆ నెంబర్స్ ఏంటి? ఇవే అవుతాయి. therefore required numbers be a plus or minus square root of a² minus g². కంప్లీట్ అయింది అందది.
నెక్స్ట్ సమ్కి వెళ్దాం. The third term of HP is 7 and seventh term of harmonic progression is 3. Then 10th term is చెప్పండి. థర్డ్ టర్మ్ ఆఫ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ అంటే ఎంత చెప్పండి? 1/a+2d ఎంత? 7. a+2d. నెక్స్ట్ సెవెంత్ టర్మ్ ఆఫ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్ చెప్పండి. 1/a+60 = 3. అతనికి ఏం కావాలి? 1/a+90 కావాలి. ఈజీగానే వచ్చింది. a+2d = 1/7, a+6d = 1/3. ఇంకేనా? సపరేట్ చేస్తే -4d -4d = 1/7 - 1/3 ఎంతో? -1/4. -4/21. సరే. d = 1/21. -4 అప్పుడు ఏ వాల్యూ ఎంత వచ్చింది? 1/7 - 2d 1/7 - 2/21. 7 3s 3 - 2 1/21. ఇప్పుడు ఈ వాల్యూ ఎంత వచ్చింది? ఏ వాల్యూ? 1/21. 9/21. 10/21. దట్ ఈజ్ ఈక్వల్ టు 21 ఎంత వచ్చింది? 21/10. 10 ఫాలో అవుతున్నట్టేనా? మాట్లాడినప్పుడు మాట్లాడకుండా వినకూడదు. లెసన్ చెప్పాలి మీరు. నాకు నేను రాత్రంటే చూడటం కాదు, మీరు ఆన్ చెప్పగలగాలి. రాసుకోపోయినా చెప్పండి. మీరు వెనకబడితే నోట్స్ రాయాలి కంపల్సరీ. రాశారు లేదు చూడండి. నోట్స్ రాయకపోతే సార్ నేను నోట్స్ రాయలేదని అడగండి, వెనక పెడతాను. రైట్. నెక్స్ట్ రాయండి. If A1, A2, up to so on AN are in HP, then A1 into A2 plus A2 into A3 plus A3 into A4 plus up to so on AN - 1 into AN which equal to dash. ఫస్ట్ ఆప్షన్ ఇట్లా ఉందండి. n - 1 into A1 into AN. సెకండ్ ఆప్షన్ n into A1 into AN. థర్డ్ ఆప్షన్ n+1 into A1 into AN, n+2 into A1 into A suffix n.
రాయండి. రాసారా? ఏమైనా ఐడియా వచ్చిందా? హార్మోనిక్ ప్రోగ్రెషన్ అని పేరిస్తాలే కానీ మనం వెంబడినే ఏపీలోకి మార్చేసేసుకుంటాం. A1 A2 అప్ టు ఏఎన్ఆర్ ఇన్ హెచ్పి అనగానే రెసిప్రోకల్స్ దేంట్లో ఉంటాయి? 1/A1 1/A2 and so on up దేంట్లో to ఉంటాయి? 1/n ఆర్ఎన్ ఆర్ని ఏపీ ఏపీలో. మరి ఏపీలో ఉండేంటి ఏం జరిగింది? దేని కామన్ డిఫరెన్స్లు అన్నీ ఎలా ఉంటాయి? సేమ్ ఈక్వల్గా ఉంటాయి. 1/A2 మైనస్ 1/A1 వాల్యూ 1/A3 మైనస్ 1/A2 A2 వాల్యూ ఇవన్నీ ఎలా ఉంటాయి? ఈక్వల్ 1/AN మైనస్ 1/AN మైనస్ 1 1 ఇవన్నీ ఒక కాన్స్టెంట్ కామన్ డిఫరెన్స్ ఈక్వల్ అవుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి A1 మైనస్ A2 బై A1 ఇంటూ A2 A2 మైనస్ A3 బై A2 ఇంటూ A3 AN మైనస్ 1 మైనస్ AN బై AN ఇంటూ AN మైనస్ 1 దేనికి ఈక్వల్ అవుతాయి? కామన్ డిఫరెన్స్కి ఈక్వల్ అవుతాయి. అంటే మీరు చెప్పగలుగుతారా A1 ఇంటూ A2ని ఇలా రాయొచ్చు? నేను A1 మైనస్ A2 బై డిఎన్ రాయొచ్చా? ఈ రెండింటి నుంచి A1 ఇంటూ A2ని A1 మైనస్ A2 బై డిఎన్ రాయొచ్చా? ఇదేమో డినామినేటర్లోకి వెళ్తుంది, ఇది ఒకటి వెళ్తుంది. A2 ఇంటూ A3 వాల్యూ ఎంత రాయొచ్చు? A2 మైనస్ A3 బై A2 3 బై డిఎన్ రాయొచ్చు. అప్ టు సోన్ AN ఇంటూ AN మైనస్ 1 అని AN మైనస్ 1 మైనస్ AN బై డిఎన్ రాయొచ్చు. వీటన్నిటిని ఏం చేయాలి? ఇప్పుడు మనం వీటన్నిటిని ఏం చేయాలి? యాడ్ చేయాలి. రాయండి, ఇక్కడ దాకా రాస్తే యాడ్ చేద్దాం. ఈ రిక్వైర్డ్ వాల్యూ కావాలంటే వీటన్నిటిని యాడ్ చేయాలి. వాటినన్నిటిని యాడ్ చేయాలి. ఇప్పుడు చెప్పండి. A1 ఇంటూ A2 ప్లస్ A2 ఇంటూ A3 ప్లస్ అప్ టు సో ఆన్ AN మైనస్ 1 ఇంటూ AN. A1 ఇంటూ A2 ఎంత వచ్చింది? A1 మైనస్ A2 బై D ప్లస్ నెక్స్ట్ A2 మైనస్ A3 బై D ప్లస్ A3 మైనస్ A4 బై D ప్లస్ అప్ టు సో ఆన్ AN మైనస్ 1 మైనస్ AN బై D. ఎల్సిఎం D తీసినప్పుడు ఇవన్నీ యాడ్ అవుతాయి, న్యూమరేటర్ అన్ని యాడ్ అవుతాయి, న్యూమరేటర్ అన్ని కూడా యాడ్ అవుతాయి. యాడ్ అవుతున్నప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది పక్క దాంట్లో క్యాన్సిల్ అయిపోయింది, ఇది క్యాన్సిల్ అయిపోయింది. A1 మైనస్ AN బై D. మీకు చూడండి ఒకసారి, ఇది ఎన్నో టర్మ్? ఇది ఎంత టర్మ్ ఆఫ్ ఈపీ? ఎంత టర్మ్ ఆఫ్ ఈపీని ఎట్లా రాయొచ్చు చెప్పండి? ఎంత టర్మ్ ఆఫ్ ఈపీని ఏం రాయొచ్చు? ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్. ఎంత టర్మ్ ఆఫ్ ఈపీ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ ప్లస్ n-1 ఇంటూ కామన్ డిఫరెన్స్.
nth term is equal to first term plus n minus 1 into d. ఎంత వచ్చింది? a1 minus an minus 1 by a1 into an equal to n minus 1 into d. కాబట్టి అతను కావాల్సిన వాల్యూ ఎంత వచ్చినట్టు చెప్పండి. an minus an by d is equal to n minus 1 times of required value ఎంత వస్తుంది? n minus 1 times of a1 into an. సిన్స్ అని చెప్పి పక్కన పెట్టుకొని రాసుకోండి. ఎవరికన్నా అర్థం కాకపోతే అడుగుతారేమన్నా? ఎవరికైనా ఇష్టపడిన అర్థం కాకపోతే అడుగుతారా? ఎస్ఎంకి వెళ్దాం. let a1 comma a2 comma up to so on a10 be in arithmetic progression comma h1 comma h2 comma up to so on h10 be in hp if a1 is equal to h1 is equal to 2, a10 is equal to h10 is equal to 3, then a4 into h7 is a1 ఎంత ఇచ్చాడు? 2. 2. a10 ఎంత ఇచ్చాడు? 3. ఓకే, a1 అంటే ఏ అనుకోండి, a10 అంటే a ప్లస్ ప్లస్ 90, ఏ వాల్యూ 2 కాబట్టి d వాల్యూ ఎంత వచ్చిందో 1/9. 1/9. ఇప్పుడు అతనికి ఏం కావాలి? a4 కావాలి. a4 కావాలి, చెప్పండి. 7/6. ఎంత? 7/3. ఓకే, a4 వచ్చేసింది. అట్లాగే h7 కనుక్కోవాలి మీరు ఈసారి. h1 h2 అప్ టు సోన్ h10 దేంట్లో ఉండి ఇవన్నీ Rn హార్మోనిక్ ప్రోగ్రెషన్ లో ఉండే. 1/h1 1/h2 1/h10 దేంట్లో ఉంటాయి? హార్మోనిక్ ప్రోగ్రెషన్ Rn ఏపీలో ఉంటాయి. 1/h1 ఎంతో తెలుసు? 1/h1 వాల్యూ ఎంత? 2. 1/2. 1/h10 తెలుసు ఎంత? 1/3. 1/3. చూడండి, దీన్ని క్యాపిటల్ ఏ అనుకోండి, దీన్ని క్యాపిటల్ ఏ అనుకోండి.
1/2. ఫస్ట్ టర్మ్ని క్యాపిటల్ ఏ అనుకోండి. ఏపీ పాపులేషన్ సంబంధించిన ఫస్ట్ టర్మ్ క్యాపిటల్ ఏ అనుకోండి. ఇప్పుడు ఇది క్యాపిటల్ ఏ ప్లస్ ఇది 10th టర్మ్ ఆఫ్ హెచ్బి అవుతుంది. క్యాపిటల్ ఏ ప్లస్ 9 క్యాపిటల్ డి 1/3. అర్థమైందో లేదో? 1/H1 ఏంటి? ఫస్ట్ టర్మ్ ఆఫ్ హెచ్బి. ఫస్ట్ టర్మ్ ఆఫ్ హెచ్పి, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. 1/H1 ఈజ్ ఫస్ట్ టర్మ్ ఆఫ్ ఏపీ. దీన్ని నేనేమనుకున్నాను, ఇక్కడ ఇందా స్మాల్ లెటర్ వాడుకున్నా కదా, క్యాపిటల్ లెటర్ వాడుకున్నా. క్యాపిటల్ 10th టర్మ్ ఆఫ్ ఏపీ, ఏ ప్లస్ 9D, ఏ వాల్యూ 1/2, 9 ఇంటూ క్యాపిటల్ డి ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇంత 9D ఈజ్ ఈక్వల్ టు 1/3 మైనస్ 1/2 ఎంత వచ్చింది? డి వాల్యూ మైనస్ 1/54. మీకు H7 కావాలంటే 1/H7 గా వచ్చేసింది ఈజీగా. 1/H7 అంటే చెప్పండి ఎంత ఎవరన్నా? క్యాపిటల్ ఏ ప్లస్ 6D, 60 క్యాపిటల్ ఏ వాల్యూ 1/2 1/2 మైనస్ 6 ఇంటూ డి మైనస్ 1/9 ఎంత? 7/18. అవునా? ప్లస్ H7 ఎంత వస్తుంది చెప్పండి ఇక్కడ నుంచి కంటిన్యూషన్ లో? 18/7. 7 A4 ఇంటూ H7, A4 వాల్యూ 7/3, 18/7. ఆన్సర్ ఎంత వచ్చింది? 6. 6. ఓకేనా? ఓకేనండి. ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, నేను కొన్ని ఏపీ మీద సమ్ చెప్పాను, కొన్ని జీపీ మీద సమ్ చెప్పాను, ఓకేనా, కొన్ని హార్మోనిక్ ప్రోగ్రెషన్ మీద కూడా కొన్ని సమ్స్ చెప్పానండి. అథమెటిక్ మీన్, జామెట్రిక్ మీన్స్ వీటి మీద కూడా చెప్పాను సమ్స్. ఇప్పుడు ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఒక ఎగ్జాంపుల్లో ఒక సీక్వెన్స్ ఇస్తాడండి, ఆ సీక్వెన్స్ సంబంధించిన ఎంత టర్మ్ అడుగుతాడు, అట్లాగే సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ కూడా అడగొచ్చండి. ఒక సీక్వెన్స్ సంబంధించి ఓకేనా ఎంత టర్మ్ అడుగుతాడు, సమ్ ఆఫ్ ఎన్ టర్మ్స్ అడుగుతాడండి. మీకు దీంట్లోనే మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ కూడా కంప్లీట్ అవుతున్నట్టే అండి. దీంట్లోనే మ్యాథమెటికల్ ఇండక్షన్ అనే చాప్టర్ లో కూడా కంప్లీట్ అవుతున్నట్టే దీంట్లోనే. ఓకేనండి. చూడండి, the nth term of the series
ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్. చాలా సింపుల్ సమ్ చెప్తున్నానండి, అందరికి ఉపయోగపడే సమ్. 1 + 3 + 5 + 7 + up to so on is the nth term of the series is చెప్తారండి ఎవరైనా? ఆ సిరీస్లో ఎంత టర్మ్ ఏమవుతుంది చెప్తారా? సింపుల్ సమ్, ఎవ్రీ టైం మనకు అవసరపడేది, ఫండమెంటల్ సమ్. అమ్మా సుజిత, 3 power n minus 1 sir. సుజిత మీ బ్రదర్ కూడా విన్నాడా? Yes, sir. ఓకే, చెప్పండి ఎవరన్నా. 3 power n minus 1. ఏమన్నావు? 3 power n minus 1. ఆహా, ఇంకా ఎవరన్నా చెప్తారా? ఏంటి వివేక్, దాతసి? ద nth టర్మ్ ఆఫ్ ద సిరీస్. సింపుల్ గా లేదు ఇది, మీకు ఎలా అనిపిస్తుంది? ఇవి 1 3 5 7 ఆర్ దేంట్లో ఉన్నాయి? AP, sir. ఏపీలో ఉన్నాయా? Yes, sir. 1 3 5 ఆర్ ఏపీనే కదా. ఏపీలో ఎంత టర్మ్ అడుగుతున్నాను? ఎంత టర్మ్ ఆఫ్ ఏపీ? సార్ 2n - 1. 2n - 1 1 plus n minus 1 into 2 sir. a plus n minus 1 into d. a అంటే 1 plus n minus 1 into d. కామన్ డిఫరెన్స్ ఎంత? 2. ఎంత వచ్చింది? 2n - 1 అని వచ్చింది. కాబట్టి మీకు ఇప్పటి నుంచి 1 3 5 అప్ టు సో ఆన్, ఓకేనా? ఆ సీక్వెన్స్ సంబంధించి 1 3 5 అప్ టు సో ఆన్, ఆ సీక్వెన్స్ సంబంధించిన ఎంత టర్మ్, కరస్పాండింగ్ ఎంత టర్మ్ ఎంత అయింది? 2n minus 1. 2n - 1. బాగా చాలాసార్లు అవసరపడిద్ది అది. అట్లాగే సేమ్ ఇదే ప్రాబ్లంకి క్వశ్చన్ ఎలా అడుగుదాం? నెక్స్ట్ ప్రాబ్లం. ద సమ్ ఆఫ్ n terms, the sum of n terms of the series 1 plus 3 plus 5 plus up to so plus 7 plus up to so on is Sir, n by 2 into 2 plus 2n minus 2 sir. ఇక్కడ 1 3 5 7 ఇవన్నీ కూడా దేంట్లో ఉన్నాయండి? Sir, N square. ఇవన్నీ దేంట్లో ఉన్నాయి? ఆర్ఎన్ ఏపీలో ఉన్నాయి. AP. ఏపీలో ఉన్నప్పుడు డైరెక్ట్ గా సమ్ ఆఫ్ n terms మన దగ్గర ఫార్ములా ఉండిపోయింది డైరెక్ట్ గా. ఎంత సమ్ ఆఫ్ n terms ఫార్ములా ఏంటి? n by 2 n by 2 into into 2 plus n minus 1 into d sir. d. n by 2 into 2a అంటే 2 ప్లస్ n minus 1 into కామన్ డిఫరెన్స్ ఎంత? 2. 2 sir. ఈ టర్మ్ 2 అనేది దీంట్లో క్యాన్సిల్ అయిపోతే n into 1 plus n minus 1 ప్లస్ 1 minus 1 క్యాన్సిల్ అయిపోయి n స్క్వేర్ అని వచ్చింది. మీరు ఇక్కడ నుంచి ఇదిగోండి, ఇది సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అండి. ఇది సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలండి. ఇక మీరు నోట్ పాయింట్ కింద వెళ్ళిపోవాలి. సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ ఎంతండి? n స్క్వేర్. సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ n స్క్వేర్ చాలాసార్లు అవసరపడిద్దండి.
రాసుకున్నట్టేగా. మీకు ఇంతమంది నోట్ పాయింట్లు చెప్పామండి. 1 + 2 + 3 up to 1 + 2 + 3 up to sum of n natural numbers sigma n అన్నాం. n into n + 1/2 sum of squares of n natural numbers sigma n square అన్నాం. ఎంత? n into n plus 1 into 2n plus 1 by 6. 6. 1 cube 2 cube plus up to 7 plus n cube అన్నాం. సిగ్మా n క్యూబ్ అన్నాం. దీని యొక్క హోల్ స్క్వేర్ వచ్చింది. ఇప్పుడు సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నంబర్స్ అన్నాం. n స్క్వేర్. దేని అన్నాం? దీన్ని సమ్ ఆఫ్ ఫస్ట్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్. మీకు 2 + 4 + 6 + up to so on n టర్మ్స్ తెలుసా ఎంతో? ఈ వాల్యూ ఎంత అయితే చెప్తారా? 2 + 4 + 6 + up to so on n టర్మ్స్. సింపులే. 2 కామన్ తీస్తే ఏమి వచ్చింది? 1 + 2 + 3 + up to so on n నెంబర్స్. n of n plus 1. That is equal to 2 into n into n plus 1/2 into 2 get cancel. ఎంత వచ్చింది? n into అంటే దీంట్లో సగం, దీన్ని 2 times, దీనికి 2 times. ఓకేనా? కాబట్టి సమ్ ఆఫ్ n ఆడ్ న్యాచురల్ నెంబర్స్ n స్క్వేర్, సమ్ ఆఫ్ n ఈవెన్ న్యాచురల్ నెంబర్స్ n into n plus 1. కంప్లీట్ అయినట్టేనా? అయిపోయింది సార్ ఒకసారి